ఒక్క నిమిషం అండి, ఆయన చేసిన అభివృద్ధి చెప్తాం. గతంలో డాలర్ రేటు 61 రూపాయి ఉండే, ఈయన వచ్చినాక 2014లో 61 ఉంటే 2026లో దానికి 95 రూపాయలు అయింది. పెట్రోల్ రేట్ ఆనాడు 70 రూపాయలు పర్ లీటర్ ఉంటే ఇక్కడ 105 అయింది. అదేవిధంగా డీజిల్ రేట్ 60 రూపాయలు ఉండే పర్ లీటర్, ఇప్పుడు 96 రూపాయలు అయింది. ఎల్పిజి గ్యాస్ రేట్ 600 ఉండే ఇప్పుడు 965 అయింది. కమర్షియల్ సిలిండర్ రేట్ 1200 ఉంటే 3360. ఇక గరీబోడు ఎక్కడికెళ్ళి ఇట్లా ఎట్లా తయారు చేస్తాడు, దోశ ఇట్లా తయారు చేస్తాడు, వాళ్ళ నోట్లో కూడా మట్టి కొట్టినాం. గోల్డ్ రేట్ 28,000 ఉండే అన్నోళ్ళు 10 గ్రామ్స్, ఇవాళ 1,52,000. ఇక పెళ్లిళ్ళు ఏడికెళ్ళి అయితే ఎవడు అడిగినా నాకు 5 తులాల బంగారం పెట్టు అంటాడు. ఏడికెళ్ళి తేవాలే, పెళ్లిళ్ళు కావు. ఇక పెళ్లిళ్ళు కావు. ఈ ప్రభుత్వం పోయేదానిక అందరు కూడా, ఆ మహిళలు కూడా దుమ్ము పోసే పరిస్థితి వస్తుందిరా బాబు. ఇవన్నీ ఎందుకైనాయి? అదేవిధంగా డిమానిటైజేషన్ చేసి 2,000 ఓట్లు రద్దు చేస్తే కూరగాయలు అమ్ముకున్నాడు, 2 రూపాయలు దాచి పెట్టుకున్నాడు బస్త కింద, వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. ఆఖరికి ఇవాళ ఇంకొక మాట చెప్తా, మీరు ఇదైతారు. ఇవాళ చికెన్ రేటు గతంలో 120 రూపాయలు ఉండే, ఇవాళ 300 అయింది. అమ్మ చికెన్ దగ్గర కూడా లేదు. కూర 400 ఉండే, ఇవాళ ఎంత అయింది తెలుసా? 1100 కిలో. అటు మటన్ లేదు, చికెన్ లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఆఖరికి బంగారం కూడా. నువ్వు చేసిన గొప్పతనం ఇన్ని రోజులు ఆయన లెక్క నేను చెప్తా. 2014లో పెట్రోలు 61 ఉండే, అదేవిధంగా ఎల్పిజి 600 ఉండే. 2018 వచ్చే వరకు 700 అయింది ఎల్పిజి. 222లో 1000 అయింది. 26లో వస్తే 900. పెట్రోల్ 105, డీజిల్ 910. నువ్వు ఏ ఘనకార్యం చేసినావురా బాబు? నీకెందుకు ఓటు వేయాలి? ఇవాళ అడుగుతున్నారు. ఇక రేపు వచ్చేసింది మా